press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, అభ్యర్థి మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, మన దగ్గర Realme 8 Pro ఒక పక్క ఉంది అండ్ ఇంకో పక్క మనకి ఏంటంటే Redmi Note 10 Pro Max ఉంది. సో ఈ రెండు మనకి ఏంటంటే 108 MP కెమెరాస్ని ఇచ్చే మొబైల్స్ అనమాట. మనకి 20,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో మనకి ఈ రెండు మొబైల్స్లో మనకి ఏంటంటే 108 MP కెమెరా అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో నిన్న నేను మీకు ఏంటంటే ఒక షూట్కి అయితే వెళ్ళాను. సో దాంట్లో మనకి ఏంటంటే ఈ టూ మొబైల్స్ ఒక డీటెయిల్ కంపారిజన్ అయితే నేను కొన్ని శాంపిల్స్, వీడియో శాంపిల్స్, నెక్స్ట్ మనకి ఫోటో శాంపిల్స్, పోర్ట్రేట్ షాట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ మనకి ఆప్షన్స్ వీటిలో మనకి వేటర్లో ఎక్కువ ఇచ్చారు, ఏది ది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పేసి అయితే నేను డీటెయిల్గా కొన్ని శాంపుల్స్ అయితే తీశానమాట. సో ఫైనల్లీ మనకేంటంటే ఈ రెండిట్లో ఎవరో ఒకరే విన్నర్ అవుతారు. సో నేను మీకు డీటెయిల్గా ఒక్కొక్క కేటగిరీలో ఏది ది బెస్ట్ అని చెప్పేసి అయితే ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. అట్ లాస్ట్ ఫైనల్లీ మనం ఒక విన్నర్ని అయితే పిక్అవుట్ చేసి 20,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో ఏది ది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో మనం ఈరోజు ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకా మనం వితౌట్ ఎనీ డిలే మనం ఈ రెండు మొబైల్స్ ఒక డీటెయిల్ కెమెరా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు ఒక పక్క ఏమో Realme 8 Pro ఉంది, ఇంకో పక్క మనకి Redmi Note 10 Pro Max అయితే ఉందన్నమాట. ఇక్కడ బేసిక్గా మనకి ఏంటంటే మనకి Realme 8 Proలో మనకి కొంచెం కలర్స్ అనేవి కొంచెం ఓవర్ సాచురేటెడ్గా, కొంచెం టూ బ్రైట్గా, టూ వైట్గా అయితే కనిపిస్తున్నాయి. మనకి Redmi Note 10 Pro Maxలో మనకి ఏంటంటే ఐ విజన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదేవిధంగా మన రియలిస్టిక్గా అయితే మనకి Redmi Note 10 Pro Maxలో అయితే కనిపిస్తుంది. ఎటువంటి కలర్స్ అనేవి మనకి టూ బ్రైట్, ఓవర్ సాచురేట్ అలా కనిపించామన్నమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక్కడ కూడా మీరు చూసుకుంటే మనకి బ్యాక్ క్యామ్తో మనం సబ్జెక్ట్ని ఫోకస్ చేసినప్పుడు మనకి ఏంటంటే బ్యాక్ అండ్ అంతా మనకు చూడొచ్చు, కొంచెం ఆకులు అవన్నీ కూడా మంచి ఓవర్ సాచురేట్ కనిపిస్తున్నాయి. మనకి Redmi Note 10 Pro Max విజువల్లో మీరు చూసుకుంటే నార్మల్గా అయితే ఉంటాయన్నమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఏదైతే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యొక్క ఫొటోస్ చూసుకుంటే ఫస్ట్ Realme 8 Proలో చూడొచ్చు, కొంచెం టూ వైట్గా అయితే కనిపిస్తున్నాయి. సాచురేషన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. దీనిలో మనకి ఏంటంటే కొంచెం బ్రైట్నెస్ తగ్గింది. నెక్స్ట్ మనకి కలర్స్ కూడా కొంచెం డార్క్ అయితే అయ్యాయి అనమాట. ఇది రియలిస్టిక్ లైఫ్లో మీరు చూడొచ్చు. ఇది Realme 8 Pro యొక్క అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యొక్క ఫుటేజ్ అనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఫోటో శాంపుల్ మనకి కొంచెం సాచురేషన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. అదే మనకి Redmi Note 10 Pro Maxలో మీరు తీసుకుంటే మనకి ఏంటంటే కొంచెం ఆ యొక్క సాచురేషన్ తగ్గి మనకి కొంచెం రియలిస్టిక్గా అయితే కనిపిస్తున్నాయి అనమాట. నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ అది. నెక్స్ట్ మనకి మ్యాక్రో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, సో రెండు డిఫరెంట్ కెమెరాస్. ఇవి మనకి ఒకటి వచ్చేసరికి 5 MP, ఇంకో 2 MP. సో ఆ రెండు కెమెరాస్ మంచిగా పర్ఫామ్ చేసే నాకు తెలిసినంత వరకు అయితే మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఏ కెమెరా మనకి వాళ్ళు ఏ సెన్సార్స్ ప్రొవైడ్ చేశారో వాటి పనితీరు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది వన్ కమింగ్ టు ద మ్యాక్రోస్ అనమాట. నెక్స్ట్ మనకి పోర్ట్రేట్ షాట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి పోర్ట్రేట్స్లో రెండిట్లో నాకు నచ్చాయనమాట. Redmi Note 10 Pro Max నచ్చింది, అదేవిధంగా Realme 8 Pro నాకు నచ్చింది అనమాట. ఎప్పుడైతే మనం ఒక సబ్జెక్ట్ని ఫోకస్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్ బ్యాక్ అండ్ మొత్తం ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. మీకు వెళ్తే మీకు డైనమిక్ బొకేస్, నెక్స్ట్ మనకి ఆర్టిఫిషియల్కి సంబంధించిన పోర్ట్రేట్స్ అని ఇలా మనకి చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి Redmi Note 10 Pro Maxలో మీరు చూసుకుంటే ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ మనకి బ్యాక్ అండ్ కలర్స్ మారడం అటువంటివి అయితే మన పైన ఫిల్టర్స్ లాగా అప్లై అవుతాయి అనమాట. అవి మేజర్గా నేను గమనించిన ఈ పోర్ట్రేట్ షాట్స్లో ఉన్న ఫొటోస్ గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి నైట్ విజన్ గురించి చూసుకుంటే మనకి Redmi Note 10 Pro Maxలో మీకు రియలిస్టిక్గా ఉంది. నెక్స్ట్ మనకి Realme 8 Proలో మనకి ఏదైనా కొంచెం బ్లూయిష్ కలర్లో అయితే నాకు ఈ యొక్క ఫొటోస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. దీనిలో మనకి రియలిస్టిక్గా ఉంది, దానిలో కొంచెం బ్లూయిష్గా అయితే నాకు కనిపిస్తుంది. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ మనకి సెల్ఫీస్లో తీసుకుంటే నైట్ మోడ్ ఆన్ చేసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఫొటోస్ యొక్క విజువల్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. నెక్స్ట్ మనకి ఒక పక్క ఏమో మనకి సెల్ఫీ పోర్ట్రేట్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు, రెండు కూడా కొంచెం వైట్గా అయితే కనిపిస్తుంది Realme 8 Proలో. ఓవరాల్గా మీరు చూసుకుంటే మనకి కొంచెం Note 10 Pro Maxలో మనకి ఏంటంటే అన్ని సమానంగా కొంచెం రియలిస్టిక్గా అయితే కనిపిస్తుంటాయి. బట్ మనకి 8 Proలో మనకి ఏంటంటే కొంచెం సాచురేషన్ లెవెల్స్ ఎక్కువ అలా అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద వీడియోస్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ మోడ్ వీడియో రెండిట్లో కూడా మనకి ఈ ఫీచర్ అయితే ఉందన్నమాట. మీరు చూడొచ్చు. మనకి Redmi Note 10 Pro Maxలో మీరు తీసుకుంటే మనకి రెండు పక్కల కలర్స్ అనేవి నార్మల్గా అయితే ఉంటాయి. బట్ మనకి 8 Proలో తీసుకుంటే మీకు సెల్ఫీ కెమెరాలో కొంచెం వైట్ అయితే ఉంటుంది. బ్యాక్ అండ్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు రన్నింగ్ వెహికల్లో మీరు ఒక ఫుటేజెస్ గురించి మాట్లాడుకుంటే మనకి Realme 8 Proలో మనకి ఏంటంటే కొంచెం స్టెబిలిటీ మీరు చూడవచ్చు. ఇక్కడ నేను స్టెబిలిటీ మోడ్లో పెట్టుకొని వీడియోస్ తీస్తున్నాను. అండ్ అదేవిధంగా మీరు ఇప్పుడు ఒకసారి Redmi Note 10 Pro Maxలో ఇప్పుడు తీస్తున్న ఫుటేజ్ మీరు చూడొచ్చు. ఇది మనకి 4K శాంపుల్. సో మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి బిల్డింగ్స్ కానీ, కలర్స్ కానీ, చెట్లు కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కొంచెం రియలిస్టిక్ కలర్స్, అంటే మనం డైలీ లైఫ్లో ఎలా అయితే చూస్తామో అలా అయితే కనిపిస్తుంది అనమాట. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అదే మనకి Realme 8 Proలో మీరు సేమ్ ఫుటేజ్ కానీ మీరు
కానీ తీసినట్లయితే మీకు ఖచ్చితంగా ఫుటేజ్ అయితే మారిపోతుంది. మీరు చూడొచ్చు కలర్స్ కానీ ఆ యొక్క చెట్లు కలర్స్ చూడండి మొత్తం కొంచెం ఓవర్ సాచురేషన్ అయితే కనిపిస్తుంది. కొంచెం మనకి రియల్మీ సెన్సార్స్ అనేవి అటు అలాగే ఉంటాయి. సో కొంచెం ఓవర్ సాచురేషన్ అలా అయితే కనిపిస్తున్నాయి. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు డీటెయిల్గా. మనకి బిల్డింగ్ కలర్స్ కూడా కొంచెం అయితే కాంట్రాస్టీగా కొంచెం పంచి అయితే కనిపిస్తుంది అనమాట. నాకు క్లియర్గా మీరు గమనించినట్లయితే ఇది ఇంత స్టెబిలిటీ మోడ్లో పెట్టే మనం వీడియోస్ అయితే నేను రికార్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు మనకి స్టెబిలిటీ మోడ్లో మనకి రన్నింగ్ వెహికల్ ఉన్నప్పుడు మనకి ఆ యొక్క ఫుటేజ్ ఎలా ఉన్నాయనేది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన ఫుటేజ్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ యొక్క ఫుటేజ్ అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు ఏది క్వాలిటీగా ఉంది అండ్ ఏది విధంగా క్లారిటీ డీటెయిల్గా ఏదైతే ఉందని మీరే క్లియర్గా అయితే గమనించవచ్చు. ఎటువంటి పెద్ద పెద్ద లైట్స్ ముందు అయితే నేను నిలబడలేదు, మీరు క్లియర్గా అయితే చూడవచ్చు. జస్ట్ మనం ఏంటంటే మన ఇళ్లలో వాడే నార్మల్ లైట్స్ ఉంటాయి కదా, ట్యూబ్ లైట్స్. సో ఆ ట్యూబ్ లైట్ ముందే నేను నిలబడ్డాను. సో మీరు క్లియర్గా అయితే వీడియో శాంపుల్స్ ఫుటేజ్ ఎలా ఉందనేది మీరే గెస్ట్ చేయాలి, ఏది బాగుంది అనేది. అండ్ అదేవిధంగా నేను నడుస్తున్నాను అక్కడి నుంచి అటు ఇటు. సో మనకి స్టెబిలైజేషన్ కానీ అవన్నీ కూడా మీరే ఒకసారి చెప్పాలి. అండ్ అదేవిధంగా మనకి వాయిస్ కూడా ఏంటంటే మనకి ఇంటర్నల్ మైక్ నుంచి అయితే వస్తుంది అనమాట. సో మీరు వాయిస్ కూడా చెక్ చేయండి, ఏది బాగుంది అనేది మీరు నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి తెలపండి. సో ఇప్పుడు మనం నార్మల్ లైట్ మీద నిలబడ్డాను కదా, ఇప్పుడు ఒకసారి నేను మీకు స్టూడియో లైట్స్ మీద కూడా వేసుకొని ఇటు తిరిగి నిలబడతాను. సో చూద్దాం మనకి ఫుటేజ్ ఎలా ఉంటుంది, మనకి పిక్చర్ అంటే మనకి వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకు క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన ఫుటేజ్ వచ్చేసరికి మనకి ఏంటంటే జస్ట్ నేను ఒక సాఫ్ట్ బాక్స్ అయితే ఆన్ చేశాను. సో దాన్ని ఆన్ చేసిన తర్వాత మీరు ఫుటేజ్ అయితే గమనించవచ్చు. మనకి ఈ పిక్చర్ క్వాలిటీ కానీ, నెక్స్ట్ మనకి లైటింగ్ బ్రైట్నెస్, నెక్స్ట్ మనకి ఆ సాచురేషన్, క్యాలిబ్రేషన్స్, కలర్ అవన్నీ కూడా మీరైతే నీట్గా అయితే గమనించవచ్చు. ఇదే మనకి నైట్ మోడ్లో అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. సో మనకి వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఫుటేజ్ నెక్స్ట్ అదేవిధంగా ఆడియో క్వాలిటీ ఎలా ఉంది మీరు డీటెయిల్ అయితే చెక్ చేసి నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు డీటెయిల్ మీరు కొన్ని శాంపుల్స్ చూసారు. నెక్స్ట్ మనకి డీటెయిల్గా మనకి కంపారిజన్ అయితే మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేశారు. సో ఈ పాటిగా మీకు అర్థమైపోయి ఉంటుంది ఏది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఫైనల్గా నేనేం కంక్లూడ్ చేస్తా అంటే మనకి రెండు మొబైల్స్కి మనకి 20,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో వస్తున్న 108 MP కెమెరాస్ మనకి రెండు అయితే ఇస్తున్నాయి అనమాట. కాకపోతే ది బెటర్ పర్ఫార్మెన్స్ మనకి ఏంటంటే కొన్ని కేటగిరీస్ లైక్ మనకి కొన్ని రియల్మీ బాగా పర్ఫామ్ చేస్తుంది, కొన్ని మనకి ఏంటంటే రెడ్మీ నోట్ ప్రో మ్యాక్స్ బాగా పర్ఫామ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి 70% వరకు మనకి కేటగిరీస్లో మనకి రెడ్మీ నోట్ ప్రో మ్యాక్స్ అనేది బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది. సో 30% మనకి ఏంటంటే రియల్మీ లైక్ పోర్ట్రేట్ షాట్స్ కావచ్చు, నెక్స్ట్ మనకి వైడ్ యాంగిల్ లెన్స్లో మనకి ఇచ్చే అవి కానీ, నెక్స్ట్ మనకి నైట్ మోడ్లో కొన్ని ఫొటోస్ ఇది రియల్మీ 8 Pro బాగా పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ మనకి వీడియో శాంపుల్స్లో కొంచెం డీసెంట్ డైనమిక్ రేంజ్తో మనకి గుడ్ కలర్స్లో అయితే మనకి రియల్మీ 8 Pro అయితే పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నోట్ ప్రో మ్యాక్స్ తీసుకుంటే మీకు నార్మల్ క్యామ్ బ్యాక్ సైడ్ కానీ, నెక్స్ట్ మనకి అవన్నీ కూడా సెల్ఫీ వీడియోస్ కానీ, నెక్స్ట్ మనకి మీరు ఏదైతే మ్యాక్రో షాట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్రో ఫోటోగ్రఫీ, నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా నెక్స్ట్ మనకి లో లైట్ కండిషన్స్లో మనకి ఈ రెడ్మీ నోట్ ప్రో మ్యాక్స్ అనేది మనకి చాలా డీటెయిల్ మనకి సబ్జెక్ట్ ఏదైతే ఫోకస్ చేస్తామో, లేకపోతే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని దూరంగా మన ఫోటో తీసినా కూడా మన డీటెయిల్స్ అనేవి చాలా యాక్యురేట్గా అయితే మనకి రెడ్మీ నోట్ ప్రో మ్యాక్స్ అయితే వస్తుంది. సో ఫైనల్గా నేను ఏం కంక్లూడ్ చేస్తాను, ఈ రెండిట్లో ఒక విన్నర్ని పికౌట్ చేయమంటే నేను డెఫినెట్లీ ఈ రెడ్మీ నోట్ ప్రో మ్యాక్స్ని అయితే నేను పికౌట్ అయితే చేస్తాను. సో ఇది నా యొక్క రివ్యూ ప్రకారం, ఎందుకంటే నేను తీసిన కొన్ని కెమెరా శాంపుల్స్ నేను మీకు చూపించినవి. సో రెండింటి ప్రకారం చూసుకుంటే నాకు రెడ్మీ నోట్ ప్రో మ్యాక్స్ అయితే ది విన్నర్ అని చెప్పేసి నేను చెప్తాను. సో మీ రివ్యూని కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. సో మీరు ఏది ది బెటర్ అనుకుంటున్నారు. సో మీరు ఒకవేళ ఏదైనా ఈ రెండు మొబైల్స్ మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే సో ఈ రెండు మొబైల్స్లో మీకు ఏది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దానివల్ల నేను తెలుసుకుంటాను ది బెటర్ ఏందనేది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్స్పెక్టివ్లో నాకు ఈ రియల్మీ 8 Proకి రెడ్మీ నోట్ ప్రో మ్యాక్స్కి అయితే కంపేర్ చేస్తే మనకి ఈ కెమెరా రివ్యూస్లో 108 MP మనకి 20,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో వస్తున్న మొబైల్స్ కాబట్టి ఈ రెండు కంపేర్ చేస్తే నాకు రెడ్మీ నోట్ ప్రో మ్యాక్స్ అనేది విన్నర్గా అయితే నిలబడుతుంది అనమాట. సో ఇదిగా మన డీటెయిల్ కెమెరా రివ్యూ మనకి 108 MP మనకి ప్రొవైడ్ చేసిన ఈ రెండు మొబైల్స్లో అయితే. సో ఇది మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే తను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.